కీర్తనలు 146 5వ వచనం. పేజ్ సంఖ్య 528 క్రొత్త నిబంధనలు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. రక్షించబడిన తరువాత కానీ, రక్షణ లేని వారు కానీ, ఎవరు సహాయం మీద వారి జీవితంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆధారపడతారో, ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని చదివాం. ఎందుకంటే ఆయన యాకోబు దేవుడు, యేసుక్రీస్తులో మన తండ్రి అయిన దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించాడు. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన మహోన్నతుడు. ఆయన నీకేదన్నా మాట ఇస్తే మాట ఇచ్చి తప్పనివాడు. అంతేకాదు, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఏదన్నా అన్యాయమైన పరిస్థితులు ఎవరన్నా అన్యాయం చేస్తున్నారేమో, ఆయన సర్వలోకమునకు న్యాయం తీర్చువాడు. అలాంటి విషయాలు నీకు సహాయం చేస్తాడు. నీకేమైనా ఆకలేసిందనుకో, ఆకలి కొనిన వారికి ఆహారం ఇస్తాడు, దయచేయను. నువ్వేదన్నా బంధకాల్లో ఉన్నావు అనుకో, శోధనలో ఏదన్నా నీ తప్పును బట్టి బంధకాల్లోకి వెళ్ళిపోయావు అనుకో, ఇష్టమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు జ్ఞానం లేకుండా తప్పు చేసి జైల్లో పడ్డావు, లేకపోతే అపవాది చేత బందీగా ఒక విషయంలో బాధింపబడతా ఉన్నావు అనుకో, నీకు హోప్ ఉంది, నీకు ఒక ఆశ ఉంది. ఏంటంటే ఆయన సహాయం చేస్తాడు. ఆయన మీద ఆధారపడు. యేసుప్రభువు వారు కూడా మొట్టమొదటి లేఖనాన్ని ఆయన సమాజ మందిరంలో చదివినప్పుడు మనం చూస్తున్నాం. లూకా సువార్త 4:18 నేను ఎందుకు వచ్చానంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారికి విడుదల, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపించాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిశానికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. యేసుప్రభువు వారు చెప్పారు, ఈ లేఖనం నెరవేర్చబడటానికి నేను వచ్చాను. సో ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతోమంది ఫిజికల్గా గుడ్డివారు, ఆత్మీయంగా గుడ్డివారు, అలానే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు, అనారోగ్య సమస్యలో ఉన్నవారు, దెయ్యముల చేత బాధపడుతూ ఉన్నవారు వచ్చి ఆయన దగ్గర స్వస్థపరచబడ్డారు. సో ఆయన మీద ఆశ పెట్టుకోవటం నరునికి ధన్యత. మనం మళ్ళీ అక్కడికి వెళ్తే కీర్తనలు 146 8వ వచనం, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. అదే మాట అక్కడ చదువుకున్నాం మనం. కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కూడా కాపాడుతాడు. పరదేశులు కొన్నిసార్లు మనం వేరే దేశానికి వెళ్తాం, మనం జీవించే దేశంలో కాకుండా కొన్నిసార్లు కొత్త దేశానికి జాబు రీత్యా, చదువు రీత్యా అమెరికాకి కానీ లండన్కి కానీ వెళ్తాం. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఎవరంటే కాపాడేది మన తండ్రి అయిన దేవుడు. సో అందుకొని ఆయన మీద ఆశ పెట్టుకోవటం మంచిది. అంతేకాకుండా నరుల మీద, ఇక్కడ ఈ లేఖను మనం చూసినప్పుడు 3వ వచనంలో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ము కొనకుడి. మనకు జనరల్గా అవగాహన లేకపోతే మనం దేని మీద ఆశ పెట్టుకుంటామంటే, లేఖనం తెలిసినా కానీ విశ్వాసం లేకపోతే, మనం ఎవరున్నా రికమెండేషను ముందు వెళ్ళేటప్పుడు మనం ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, అక్కడ మనకు ఎవరు తెలిసినాడు ఉన్నాడో, ఇది మన ఆలోచన. మంచిదే, కొంతవాటికి ఆలోచన చేయొచ్చు. బట్ ఆ తెలిసిన వాళ్ళనైనా కానీ సరైన విధములో మనకు సహాయం చేయించగలిగే దేవుడే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజుల చేత అంటే మంచి రికమెండేషన్ ఇస్తారు. ఆనాడు యుద్ధం పోయేటప్పుడు యుద్ధానికి బలం చాలకపోతే కొంతమంది దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓకే ఇంకో రాజుని తీసుకొని మనం వెళ్తామా అనే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది నరుల్ని తీసుకొని వెళ్తే యుద్ధంలో గెలిచేస్తాననే భావం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ తీసుకు వెళ్ళిన రక్షణ యెహోవాదే అనే భావం కలిగిన దావీదు లాంటి వారు ఉన్నారు.
సో మన జీవితంలో మనకి వచ్చిన శ్రమ, కష్టకాలంలో ఎవరి మీద ఆధారపడితే, ఆశ కలిగి ఉంటే మనం ధన్యులమంటే, యేసుక్రీస్తులో మన తండ్రి అయిన దేవుని మీద మనం ఆధారపడితే మనం ధన్యులు. ఎందుకంటే ఆయన చేయలేని సహాయము లేదు. ఆయనే సృష్టిని సృజించినవాడు. నిన్ను సృజించిన వాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. నిన్ను ఎప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు నీతిని ప్రేమిస్తూ ఉంటే ఆయన నీతిమంతులను నిన్ను ప్రేమించేవాడు ఆయన. నువ్వు నీతిలో నడుస్తూ ఉంటే నీవు ఆయన ప్రేమలో ఎల్లప్పుడూ కప్పబడి ఉంటావు. అందుకొని నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో కొన్నిసార్లు ఒంటరితనం వస్తుంది. నిరీక్షణ లేదే, ఈ రోగం వచ్చింది, ఏంటి నా పరిస్థితి, నన్నెవరు చూస్తారు అనుకునే సమయంలో మనం జనరల్గా తెలివి లేకపోతే మనం ముఖ్యంగా వైద్యుల మీద ఆధారపడతాం. వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం. అంతకంటే ముందు మన హార్ట్ ఎవరి మీద ఆనుకొని, ప్రభు ఏ డాక్టర్ అయితే కరెక్టు. సో కొన్నిసార్లు మనం అనవసరంగా ఇక్కడికెళ్ళి డబ్బులంతా ఖర్చు పెట్టుకొని మనం నెమ్మది లేకుండా టైం వేస్ట్ చేసుకుంటాం, ధనాన్ని కూడా వృధా చేసుకుంటాం. అయితే అలాంటి ప్రత్యేకమైన సమయాల్లో దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చేది డాక్టర్స్ చేతైనా అని మనం, ప్రభువా నాకు సహాయం చెయ్యి, నేను నీ మీదే ఆశ కలిగి ఉన్నాను, నువ్వు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తావు, నా యొక్క ఆశని నీవే తీర్చగలవు, నరులు అర్థం చేసుకోలేరు అని దేవుని మీద మనం, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనం ఆధారపడితే నీకు సహాయం వస్తుంది. సో మనం రక్షణ లేకపోతే, నీ ఆత్మకి రక్షణ లేకపోతే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి అంటే మాట్లాడలేని విగ్రహాల మీద కాదు. అవి జీవము లేనివి. మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచిన జీవం గల దేవుడు ఉన్నాడు. ఆయన తన వైపు చూస్తే నీకు రక్షణ ఇస్తున్నా అన్నాడు. సో రక్షణ లేని నీవు నీ ఆత్మ రక్షించబడగాలంటే యేసుక్రీస్తు యొక్క సహాయం వైపు నువ్వు చూడాలి. నీ చెయ్యి ఆయనకి ఇచ్చి, ఆయన నీ హృదయాన్ని తడతా ఉంటే నువ్వు హృదయాన్ని ఓపెన్ చేసి ఆయనకి ఇస్తే నీ ఆత్మకు రక్షణ ఇస్తాడు. ఆయన నిత్య జీవంలో నిన్ను కూడా చేర్చుకుంటాడు. ఎవరబ్బా నన్ను రక్షించేది, నన్ను కనికరించేది ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఒక్కడే. ఆయన శిష్యులకి ఈ మాట మీరు వెళ్ళి సర్వలోకానికి చెప్పండి, నాలో సర్వమానవాళకి పాప క్షమాపణ ఉంది, వారి ఆత్మ నరకానికి లేకుండా కాపాడబడుతుంది, నా రక్తాన్ని సిలువలో కాచిన నా రక్తాన్ని మీరు నమ్మితే. నేను మరణాన్ని జయించి నీ పాపం కోసం చనిపోయాను, తిరిగి లేచాను, ప్రాణం పెడతానికి ఈ భూమి మీదకి వచ్చానని నువ్వు నమ్మితే నీ ఆశ తృప్తిపరచబడుతుంది, నీకు రక్షణ వస్తుంది. మనము ఫిలాప వాక్యములో 3వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. అది చాలా ఇంపార్టెంట్. నీకు ఆశ ఉండాల. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. అది నీ ఆత్మరక్షణ అయినా, నువ్వు ఇబ్బందిలో శ్రమలో వెళ్తున్నప్పుడు ఆ శ్రమ నుంచి నువ్వు బయటపడాలన్నా. మనము 21వ వచనంలో మనం చూస్తే, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. మనకి కొన్నిసార్లు ఇక్కడ భక్తుడు యెర్మియా బాగా కుంగిపోయాడు. 19వ వచనం చూస్తే, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని, అంటే చేదును జ్ఞాపకము చేసుకుని చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కుంగుచున్నది. కష్టాలను నువ్వు జ్ఞాపకం చేసుకుని కుంగిపోతావు. ఆ కష్ట సమయంలో నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు అని దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆశతో ఎదురు చూస్తే నీకు ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే 22, యెహోవా కృపగలిగేవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది కనుక మనం నిర్మూలము కాకున్న వారం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని చెప్తూ, ముఖ్యంగా యవ్వన కాలంలో
యవనస్తులు 27వ వచనంలో, కాడి మోయుట నరునికి మేలు. యవన కాలం నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జీవితంలో ప్రభు యొక్క కరుణాపాత్రగా వాడబడాలి అని అంటే, మీరు వాక్య ప్రకారం నడుస్తుంటే శరీరంలో వచ్చే శోధనని జయించే ప్రయత్నంలో చాలా శ్రమలో వెళ్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మీ తోటి వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. కొంతకాలం ఇలా జరుగుతుంది, అది సత్యము. ఎందుకంటే యవన కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి శరీరాన్ని పాపానికి అప్పచెప్తున్నారు. కానీ మీరు ప్రభువు వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు మీకు చాలా శ్రమ వస్తుంది. యెర్మీయాలాగా మాచిపత్రి రుచి చూసినట్టు చేదులాగా ఉంటుంది జీవితం. బట్ ఉంటుంది. యెర్మీయా ఏం చేశాడంటే దేవుని వైపు చూశాడు. నేను ప్రభువు అనుమతించిన కాడి ఈ పరిస్థితిని మోస్తాను, రేపు ఆయన ఈ పరిస్థితి నుంచి నన్ను లేపుతాడు, బ్లెస్ఫుల్గా ప్రపంచానికి నన్ను ఆయన పాత్రగా వాడుకుంటాడు. ఎవరి మీద ఉండాలి మీకు అప్పుడు ఆశ? మీరు పరిశుద్ధంగా జీవిస్తుంటే వాళ్ళు మిమ్మల్ని అపహాస్యం చేస్తూ ఉంటే, నవ్వుతూ ఉంటే, మీరు మీ యొక్క భక్తి జీవితాన్ని వదిలేయద్దు. అది వస్తే కామను, రాకుండా ఉండవు. నువ్వు వాళ్ళతో పాటు కలిసిపోతే రావు, కానీ నువ్వు ప్రత్యేకంగా ప్రభు కోసం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏంటి దీని పరిస్థితి, ఏంటిది పరిస్థితి అంటే నీకు ఒక ఆశ ఉంది. నువ్వు కొంత సమయం, అది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 6 నెలల్లో, దాన్ని మోయటం నీకు చాలా మంచిది. నీ యొక్క ముఖము బూడిదలో పెట్టుకోమన్నాడు. అన్నీ వదిలేసే దేవుని వైపు చూడు. నీవు ఆశ కలిగి, నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ, ఆ సమయంలో నిన్ను ఆ పరిస్థితి నుంచి పవిత్రతకు మార్చేది దేవుడే. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు కాబట్టి ఈరోజు బాధ వచ్చిన రేపు మళ్ళా ఉదయం నీకు హ్యాపీనెస్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన కోపం నిమిషమే, దయ ఆయుష్కాలం ఉంటుంది. అందుకని నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకోవటం మంచిది. వృద్ధాప్యలో ఉన్న నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే, ఆయన ముదిమి వచ్చే వరకు, అంటే ముసలాలు అయ్యేదాకా నిన్ను ఎత్తి పట్టుకొని వాడు ఆయనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడు డను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనివాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. సో మనం వృద్ధాప్యంలో మనం జనరల్గా ఈ వాక్యాన్ని చదివిన విశ్వాసం సరిగా లేకపోతే ఎవరి మీద ఆధారపడతాం? పిల్లల మీదో, డబ్బుల మీదో జనరల్గా మనం ఆధారపడతాం. అంటే వాటిని అసలు వదిలేయమని కాదు, కానీ నువ్వు వాళ్ళే నిన్ను చూసుకుంటారని, ఆ ధనమే నిన్ను చూసుకుంటుందని నువ్వు అనుకుంటే అది నీ క్షేమం కాదు. మొట్టమొదటిగా నిన్ను వృద్ధాప్యంలో ఎత్తి కొనుచు చంకబెట్టుకునే దేవుడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే అని నీవు నమ్మితే నీకు సహాయం వస్తుంది. లేదా ఆ మనుషులు నిన్ను సరిగ్గా చూసుకోకపోవచ్చు. నువ్వు ధనం అనుకుంటావు కానీ పరిస్థితి దిగజారచ్చు. సో నువ్వు యేసుక్రీస్తు వైపు చూసి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన సహాయాన్ని కోరితే నీవు ధన్యుడవు, నీకు సహాయం కలుగుతుంది. ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం. మనకు మంచి వాగ్దానం ఏంటంటే, ఎవరు యాకోబు దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తారు, ఎవరు ఆయన కోసం, ఆయన సహాయం వైపు ఆశపడతారు, వారు ధన్యులు. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను సృజించాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులో సర్వస్వాన్ని సృజించాడు. ఆయన అన్యాయస్తుల్ని వారికి న్యాయం చేసేవాడు. అన్యాయస్తుల నుంచి నేను దూరపరిచి, అన్యాయం కలిగిన పరిస్థితుల్లో నువ్వు వెళ్తా ఉంటే నీకు న్యాయం, బాధితులకు బహు త్వరగా న్యాయం తీర్చేవాడు. అంతేకాదు నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు. నువ్వు బందీలుగా ఉంటే, ఏదన్నా శోధనలో ఉంటే నీకు సహాయం చేసేవాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. గుడ్డివారికి ఆయన కండ్లు ఇచ్చేవాడు.
అంతేకాదు ఆయన చనిపోయిన వారిని కూడా లేపాడు. నీ జీవితంలో ఆయన చేయని సహాయం లేదు అనుకొని నువ్వు మొట్టమొదటిగా నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన వైపు చూసి ప్రార్థన చేయి. యవ్వన కాలంలో నువ్వు వెళ్తున్నావు, ఇక్కడున్నారు యవ్వన కాలం పిల్లలు. మీరు పర్టికులర్గా సరైన అవగాహన లేకపోతే కొంతకాలము యవ్వన కాలంలో తప్పుదోవలో పడే స్నేహితులతో మీరు నడిచేస్తూ ఉంటారు. ఇన్ని మాటలు విన్నా జాగ్రత్త లేకపోతే. ఎందుకంటే మీకు కష్టం అంటే అసలు ఇష్టం ఉండదు కదా. దేవుని కోసము, నీతి కోసము, పరిశుద్ధత కోసం జీవించే కష్టాన్ని ఇష్టపడాలి అని ఆశపడే వాళ్ళు చాలామంది, అవగాహన కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీరు ఎలా ఉండాలంటే, నేను వాక్య ప్రకారం నడుచుకుంటాను, నేను నా దేవుని యొక్క మాట ప్రకారం నేను నడుచుకుంటాను. కీర్తనలో 119లో భక్తుడు అన్నాడు, నేను ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంటాను అంటున్నాడు. నేను యెహోవా యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నానని చాలా చోట్ల రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్ము, నీకు నిరీక్షణ ఉంటుంది. అంతేగాని నువ్వు అన్యజనుల యొక్క వాళ్ళ పద్ధతులు నేర్చుకొని రక్షించబడిన నీవు సరైన అవగాహన లేకుండా వాళ్ళు నవ్వుతూ అపహసిస్తూ టీచర్స్ని కానీ తోటివారిని కానీ మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడితే కొంతకాలం నీకు బాగానే ఉన్నట్టుంటుంది. కానీ దీర్ఘకాలం అలా వెళ్తే నువ్వు రక్షణలోనే తప్పిపోతావు ఫస్ట్. అలా కాకుండా నేను మూర్ఖులైన అన్ని జనుల మధ్య వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతిలాగా కనిపిస్తాను అని నువ్వు వాక్య ప్రకారం నువ్వు నడుస్తున్నావు అనుకో, నవ్వుతారు. కొన్నిసార్లు టీచర్సే సరైన త్రోవలో మిమ్మల్ని నడిపించని వారు కూడా ఎదురవుతారు. అయితే మీకు దేవుడు చెప్తా ఉంటాడు, మీరు వారిని బట్టి మీరు వాళ్ళని అనకుండా గర్వపడకుండా అలా కాదు, కానీ నేను నా వాక్య ప్రకారం, నా దేవుని వాక్య ప్రకారం దాని మీద ఆశ పెట్టుకుంటున్నాను. ఈ సమయంలో నేను ఆయన ఇచ్చిన పరిస్థితిని మోయటం, భరించటం నాకు మేలు. ఆయన నాకు సహాయం చేస్తాడు. నేను ఆశ కలిగి ఆయన అనుగ్రహించే రక్షణని కనిపెట్టుకోవటం నాకు మంచిది. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం కష్టంలోకి వెళ్ళినప్పుడు జనరల్గా ఆనాడైతే కొంతమంది రాజుల వైపు, మనుషుల వైపు పరిగెత్తారు. మీరు అలా వెళ్ళొద్దని కాదు, కానీ ముఖ్యంగా ఫస్ట్ వెళ్ళాల్సింది ఏ రాజైనా ఏ మనిషి అయినా నిజంగా అవసరమా? ఫస్ట్ అవసరమా ఈ పరిస్థితికి నేను దేవునితో సహాయాన్ని పొందుకుంటాను. ఒకవేళ నీకు దేవుడు చెప్తా ఉంటే ఈ వ్యక్తిని అడుగయ్యా ఎట్లా చెప్తాడు అని భయపడుతూ, ప్రభా నేను వెళ్ళినా కానీ నీవే తన ద్వారా నాకు సహాయాన్ని అనుగ్రహించే నీ చిత్తమైతే చెయ్యి. అలా ఉంటే నువ్వు రైట్ వేలో సహాయాన్ని పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.